ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను విశ్లేషించే ముందు ఒక అంటే భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ విల్మోర్లు సేఫ్ ల్యాండింగ్ హ్యూస్టన్ దగ్గర ఉన్నటువంటి సముద్ర జలాలలో స్పేస్ క్యాప్సూల్ 10 క్రూడన్ సేఫ్ ల్యాండింగ్ అయింది. సో వన్స్ అగైన్ విల్మోర్ అండ్ సునీత విలియమ్స్ కంగ్రాచులేషన్స్ అండ్ మీరు సేఫ్గా దిగి రావాలని చెప్పేసి యావత్ ప్రపంచం ఎదురు చూసింది. సో క్షణాలు కొద్దిసేపటి క్రితమే నిజమయ్యాయి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు గతంలో కల్పనా చావ్లా మరణానంతరం చాలా సందేహాలు స్పేస్కి సంబంధించినటువంటి అంటే ట్రాన్స్పోర్టేషన్స్లో చాలా ఇబ్బందులు, అనుమానాలు, సందేహాలు తలెత్తినాయి. సో అలాంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకునే ప్రమాదం ఉందని ఇంతకుముందు హీలియం లీకేజ్ అయింది, క్యాప్సూల్ హీలియం లీకేజ్ అయింది. సో అటువంటి హీలియం లీకేజ్ కానీ ఇతరత్ర సాంకేతిక కారణాల వల్ల ఏమైనా ప్రమాదం జరగవచ్చు అనే ఉత్కంఠత అనేది ఒకటి నెలకొన్నది. దానికి తెరదీస్తూ సాఫీగా సేఫ్గా ల్యాండ్ అయింది క్రూ డ్రాగన్. సో వన్స్ అగైన్ సునీత అండ్ విల్మోర్లకి కంగ్రాచులేషన్స్. సునీత వచ్చేసింది. సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి వ్యోమగామి. ఆమెతో పాటు తిరిగొచ్చిన విల్మోర్ మరో 2 వ్యోమగాళ్ళు. ఫ్లోరిడా తీరంలో సాఫీగా దిగిన క్రూ డ్రాగన్ మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నెలలుగా చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ భారత్ కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాలలో దిగారు. స్పేస్ఎక్స్కు సంబంధించిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సునీత విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హెగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బోవ్లు కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. అంతకుముందు ఐఎస్ఎస్ నుంచి భూమి నుంచి వీరి ప్రయాణం నిర్దేశిత పారామితులకు అనుగుణంగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5 ఐఎస్ఎస్కు వెళ్ళిన సునీత విల్మోర్లు చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిన సంగతి గమనార్హం. సహచరులకు వీడ్కోలు పలికి పుడిమికి బయలుదేరిన ముందు ఐఎస్ఎస్లోని వ్యోమగాములు సునీత విల్మోర్, నిక్ హెగ్ గుర్బోవ్లు వీడ్కోలు పలికారు. అంతా కలిసి ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం సునీత బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకొని అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై వచ్చేసింది. ఎట్టకేలకు సునీత విల్మోర్ల ప్రయాణం సాఫీగా సాగి వాళ్ళ వస్తువులను అంటే భూమికి తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళ వస్తువులను వాళ్ళు ప్యాక్ చేసుకొని సో అక్కడికి వెళ్ళినటువంటి వ్యోమగాములతో ఫొటోస్ దిగి వాళ్ళతో సందడి చేసి తిరుగు ప్రయాణమై కూడా భూమికి చేరుకున్నారు. అంతరిక్షం నుంచి ఐఎస్ఎస్ నుంచి భూమికి చేరుకున్నారు.